చైనా నుంచి వచ్చిన నూడిల్స్ కొత్త కొత్త ఫ్లేవర్స్ అద్దుకొని మన రెసిపీగా మారిపోతుంది. 4 ఏళ్ల క్రితం ప్రాన్స్ నూడిల్స్తో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక ఫిష్ నూడిల్స్ని పరిచయం చేయబోతున్నాను. పడక రాజేష్ చేతిలో పడ్డారా, మనల్ని ఏం చేస్తాడో అని చూస్తున్నట్టుగా ఉన్న ఈ చేపలు. నూడిల్స్ని మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు, అయితే కొంచెం కష్టమైన పని. అందుకే నేను మార్కెట్లో లభించే నూడిల్స్ని తీసుకున్నాను. ఈ నూడిల్స్ని వేడిగా అంటే మరుగుతున్న నీటిలో వేసి 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అయితే ఇది ఉడికేటప్పుడు మనం 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ లెమన్ రసం వేసుకుంటే అవి అంటుకోకుండా ఉంటాయి. నూడిల్స్ని పూర్తిగా ఉడికేంత వరకు నీటిలోనే ఉంచకూడదు, అలా ఉంచారంటే ముద్దగా అయిపోతుంది. వేడి నీటిలో 3 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు. అలా తీసుకొని దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. అయితే స్ట్రైన్ చేసుకున్నప్పుడు కూడా అలాగే వదిలేయొద్దు, చల్లారేదాకా. వేడిగా ఉన్నప్పుడే మరో స్పూన్ నూనె పైన పోసి ఫోర్క్ సాయంతో బాగా విడివిడిగా చేయాలి. నూడిల్స్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఫిష్ని రెడీ చేసుకోవాలి. ఈ చేపని రకరకాలుగా మనం కోటింగ్ చేసుకొని ఉడికించుకొని నూనెలో వేసుకొని ఫ్రైడ్ రైస్లో వాడచ్చు, నూడిల్స్లో వాడచ్చు. అయితే నేను మాత్రం దీనికి కొత్త టెక్నిక్ వాడుతున్నాను, అదే ఆవిరి మీద ఉడికించడం. ఒక గిన్నెలో కానీ లేదంటే ఇలాగ మట్టి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిపైన కొంచెం గడ్డి వేసి ఈ చేపని దానిపైన పెట్టి పొయ్యి మీద 7 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే చేప బాగా ఉడుకుతుంది. ఆవిరి మీద ఉడికించడం వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనం ఏంటంటే, మనం చేపని ఈ పులుసులు తీయడం, ముళ్ళు తీయడం, పట్టులో ఉంచి పేగులు తీయడం ఇటువంటి ఏమీ చేయనవసరం లేదు. ఉడికిన తర్వాత తోలుని పక్కకు తప్పించి లోపల ఉన్న మాంసాన్ని మొత్తం తీసుకోవచ్చు. అదే దీనికి ఉన్న స్పెషాలిటీ. చూసారుగా 7 నుంచి 8 నిమిషాల లోపున ఈ చేప ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు పైన పులుసులు కానీ చర్మం కానీ తీసేసి లోపల ఉన్న మాంసాన్ని మాత్రం మనం తీసుకోవాలి. ముళ్ళు అస్సలు తీసుకోవద్దు. ఆ ముళ్ళుని దాంట్లోనే వదిలేసి ఇలా మాంసం మొత్తమే తీసుకొని తలకాయని కూడా వదిలేయాలి. ఇలా మొత్తం మాంసాన్ని మాత్రం తీసుకుంటే తినడానికి చాలా చాలా బాగుంటుంది. నూడిల్స్ రెడీ అయిపోయింది, ఫిష్ రెడీ అయిపోయింది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి అది కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యారెట్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఇష్టం ఇలా చేసుకోవడం కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లిని సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా ఉడకనవసరం లేదు. సగం ఉడికిన తర్వాత మళ్ళీ చేప ముక్కలు ఇందులో వేసి నూనెలో కాసేపు చేపను వేయిస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకే విడిగా అది వెజ్గా అంటుకోకుండా ఉండాలని కాసేపు నూనెలో వేయించి ఇప్పుడు దాన్ని రెండింటినీ మిక్స్ చేశాను. క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, ఫిష్ వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసి దానిపైన ఉప్పు, అజినోమోటో, కొంచెం చక్కెర, కారప్పొడి, గరం మసాలా ఇష్టపడిన వాళ్ళు చికెన్ మసాలా వేసుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ వెనిగరు, 1 టీ స్పూన్ చిల్లీ సాసు, మరో టీ స్పూన్ సోయా సాసు వేసుకొని 2 నిమిషాల పాటు చిన్న మంట మీద నూడిల్స్ ఎప్పుడు తెగకుండా నలగకుండా సున్నితంగా ఫ్రై చేసి తీసేసుకుంటే మనకి ఫిష్ నూడిల్స్ రెడీ అయిపోయినట్లే. రెస్టారెంట్లలో కానీ 5 స్టార్ హోటల్లో కానీ దీన్ని ప్లేటింగ్లో పెట్టేటప్పుడు మనకి చిల్లీ సాస్ కానీ, టమాటా సాస్ కానీ, మైనీస్ కానీ రకరకాలుగా ఇస్తుంటారు. నాకు మాత్రం ఇందులో ఎటువంటివి టచ్ చేయకుండా పైన నిమ్మరసాన్ని కొంచెంగా పిండుకుంటూ చాలా చాలా స్పీడ్గా వేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది. నేను చేసినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. సూపర్ అంటే సూపర్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్.